సోమన్న డిఎస్పి ఏసీబీ కర్నూలు. మేము 16/5/2025 తేదీ నాడు ట్రాప్ చేసినాము. ఈ చిన్న కమ్మలూరులో కంప్లైంట్ వచ్చి ఆచారి కంప్లైంట్ మేరకు ట్రాప్ చేసి ఈయన డిఈ రవికాంత్ చౌదరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ట్రాప్ కేసుల సందర్భంగా ఈ హౌస్ సర్చ్ చేయడం జరిగింది. అప్పుడు కొన్ని డాక్యుమెంట్లు దొరికినాయి. దొరికిన తర్వాత ఆ డాక్యుమెంట్లన్నీ స్క్రూటినైజ్ చేసి తర్వాత అతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని మాకు ఎవిడెన్స్ దొరికిన తర్వాత మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చేయడం జరిగింది. మళ్ళీ ఇంకొక కేసు అతని పైన రిజిస్టర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ సందర్భంగా ఈరోజు అన్ని టీములుగా ఏర్పడి అతనికి ఉన్న ఆస్తులన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసినప్పుడు అతనికి వచ్చిన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి కాబట్టి అతన్ని ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేసి కేసు దర్యాప్తులో చేస్తున్నాం. గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయంటే గతంలో అంటే ఆరోపణలు ఉన్నందువల్లనే అతను దొరికినాడు కాబట్టి అతని ప్రాపర్టీస్ అన్నీ వెరిఫై చేయడం జరిగింది. అంటే మనకి 16వ తేదీ మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికినాడు కాబట్టి దొరికినప్పుడు హౌస్ సర్చ్ చేసినాము. హౌస్ సర్చ్ చేసినప్పుడు కొన్ని అతని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నాము. తర్వాత అతని ఖర్చులు అవన్నీ కూడా మదించిన తర్వాత ఇతనికి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే విషయం తెలిసిన తర్వాత మనం ఈరోజు కూడా కొన్ని టీములుగా విడిపోయి ఏసీబీ ఆఫీసర్స్ వద్ద బెంగళూరు తర్వాత వాళ్ళ మామ ఇండ్లు అన్నీ కూడా మేము సోదాలు చేసి వాళ్ళు దానికి సంబంధించి కేసుకు సంబంధించి అతనికి ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ సీజ్ చేసినాము. అవన్నీ కూడా మేము స్క్రూటినైజ్ చేసి కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. గోల్డ్ ఆల్రెడీ మీకు అప్పుడే చెప్పినాము. దీంట్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 2 కేజీల 800 గ్రాములు అంటే అబౌట్ 820 గ్రాములు కరెక్ట్ చెప్పాలంటే ఆల్రెడీ స్వాధీనం చేసుకున్నాం. అది కోర్టుకు కూడా పంపిస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా అతని ఆదాయం ఎంత ఉంది, ఇతను ఎట్లా కొన్నాడో అవన్నీ కూడా మేము వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ని లాస్ట్లో కోర్టుకు మేము తెలపాల్సి ఉంటుంది. 7 తులాలు